ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈరోజు సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. అందులో ఏముందంటే, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. వివేచన అంటే మంచి ఏదో చెడు ఏదో గుర్తించడం, ఏది చేయదగినదో ఏది చేయకూడనిదో గుర్తించడమే వివేచన. అయితే బుద్ధి అంటే ఏంటంటే, ఏది మంచో ఏది చెడో గుర్తించిన తర్వాత మంచి వైపు మాత్రమే జీవించడం, మంచిని కలిగి మాత్రమే జీవించడం, మంచి విషయాలు మాత్రమే చేయడమే బుద్ధి. అయితే మంచి ఏది చెడు ఏది మనకి ఎలా తెలుస్తుంది? బైబిలే మనకి మంచి ఏదో చెడు ఏదో తెలియజేసింది. బైబిల్ చెప్పకపోతే, దేవుడు చెప్పకపోతే మనకి మంచి ఏదో చెడు ఏదో కూడా మనకి తెలీదు. కాబట్టి మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథాన్ని చదవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఈ సామెతల గ్రంథంలో మంచి ఏదో చెడు ఏదో తెలియజేసేటువంటి విషయాలు యవనులకి, ఎదిగేటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి వారికి అనేకమైన విషయాలు, మంచి ఏదో చెడు ఏదో గుర్తించే విషయాలు అనేకం రాయించి ఉన్నాయి. అదేవిధంగా బైబిల్ గ్రంథం అంతా కూడా రాయించి ఉన్నాయి. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. అది చదివినప్పుడు మనకి మంచి ఏదో చెడు ఏదో మనం వివేచించేటువంటి ఆ వివేచన జ్ఞానం మనకి లభిస్తుంది. అయితే ఈ జ్ఞానం లభించిన తర్వాత బుద్ధిగా జీవించాలి. బుద్ధిగా అంటే మనం మంచి ఏదో చెడు ఏదో గుర్తించాము, ఇప్పుడు మంచిగా మనం బ్రతకాలి, మంచి విషయాల వైపు మనం ఆసక్తి చూపించాలి, వాటి వైపు మాత్రమే బ్రతకాలి. అదే బుద్ధి. ఈ రెండు కలిగినప్పుడు, వివేచించే జ్ఞానం మనకు కలిగినప్పుడు, బుద్ధి కలిగి జీవించే జ్ఞానం మనం కలిగినప్పుడు, అవి రెండు ఏం చేస్తాయంటే మన జీవితానికి రక్షణగా ఉంటాయి. అంటే కావలి కాస్తాయి. అంటే ఏ ఆపద, కీడు, నష్టము సంభవించకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి, మనకి రక్షణనిస్తాయి అని సామెతల గ్రంథంలో సొలొమోను రాయించి పెట్టాడు. కాబట్టి మనం వివేచన కలిగి జీవిద్దాం, బుద్ధి కలిగి జీవిద్దాం. అప్పుడు అవి మనల్ని సకలమైనటువంటి ఇబ్బందుల నుంచి, ఆటంకాల నుంచి మనల్ని కాపాడి రక్షణనిస్తాయి. ఈ లోకం మీద ఇస్తాయి, నిత్యత్వంలో కూడా మనకు రక్షణను అనుగ్రహిస్తాయి. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్.